జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన ఒక పేపర్ చూపిస్తూ బిఎంఆర్ సోదరులు బోటు చోరీకి సంబంధించిన కాల్ డేటా అని చెప్పి నిన్న చూపించారు. ఏముందయ్యా దీంట్లో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. జనవరి 1కి ఒక కాలు, సంక్రాంతికి ఒక కాలు, ఆ ఊరి కాపు బోట్ల చోరీలో ముద్దాయి కాపు ఫిబ్రవరి 28వ తారీఖున ఆ ఊర్లో జరిగే గ్యాంబ్లింగ్ మీద క్రికెట్ బెట్టింగ్ల రాకెట్ ఆ గ్రామంలో నుంచి నడుపుతున్నారని జిల్లా ఎస్పీ గారు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి నడుపుతుందని పోలీసు పోయి రైడ్ చేసి అరెస్టులకు వెళ్తే ఆ గ్రామంలో సమస్య తలెత్తితే నాకు చేశారు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో చేశారు, ఎంపీకి చేశారు. ఆ గ్రామ వాటిపై అక్టోబరో నవంబరో డిసెంబర్లో ఎప్పుడో ఏంది దీంట్లో? నువ్వు ఒక కాగితం చూపించి కాల్ డేటా, ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఒక కాల్ డేటా చూపించి ఒక పేపర్ అబ్స్ట్రాక్టు ఏదేదో చెప్పావు. లోకేష్ బాబు బేదా సోదరులు కలిసి ఈ బోట్ల చోరీకి కుట్ర బన్నారని బేదా మస్తాన్ రావు గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు. దీని మీద విచారణ చేయించండి, నా పరువు ప్రతిష్టలకి సంబంధించిన సమస్య, నా క్రెడిబిలిటీ 40 సంవత్సరాల్లో ఏనాడు కూడా నేను వారికి సహాయపడ్డాను, వారు నాకు సహాయపడ్డారు అని పదే పదే చెప్పుకుంటూ గ్రామాలందరికీ విజ్ఞప్తి చేసుకున్నాడు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకున్నాడు. ఒక పేపర్ చూపించి నోటుకొచ్చినట్టు మాట్లాడిపోయాడు. వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే. నువ్వెవడువాయి? నువ్వు మాజీ ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా, అనలేమా మేము? నువ్వెవడవాయి గొట్టాం అని మేము అనలేమా? కానీ అనం, మా సంస్కారం. కాల్ డేటా అంటే మీ కుటుంబానికి ఊడిగం చేసిన, నీ కుటుంబానికి ఊడిగం చేసిన, తన అన్న ముఖ్యమంత్రి కావడానికి జీవితాంతం పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి ఎవరికి వచ్చింది తొలికాలు? నీ సతీమణికయ్యా, భారతీరెడ్డికి. అది కాల్ అంటే ఎవరికి తెలిసింది? ముందు ఎవరికి తెలిసింది? నీకు అజయ్ కల్లాం రెడ్డికి, ఉమారెడ్డి వెంకటేశ్వర్ల గారికి ఏకోజాం మీటింగ్ జరిగితే మీకు కాల్ వచ్చింది. కాల్ అంటే అట్టాటి కాల్ అనుకున్నావు. మా గ్రామాలు వాళ్ళేదో పనుల మీద జనవరి 1కి విషెస్ చెప్తే, సంక్రాంతికి విషెస్ చెప్తే వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకు. ఇప్పుడే చెప్పాడు మా గిరిరెడ్డి, నీకు ఈ స్థాయికి రావడానికి కారకుడే చంద్రబాబు నాయుడు గారు కొడుకే, ఆ లోకేషే. నువ్వు బెంగళూరులో పడుకొని తుప్పటి కప్పుకొని ఏడ్చేదానికి కారకుడే నారా లోకేష్ గారు. నేను ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడం. తన తల్లి శీలాన్ని, తన తల్లి శీలాన్ని, తన చెల్లి శీలాన్ని, తన సొంత సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గుడు మా గురించి సంస్కారంతో ఎలా మాట్లాడతారని అనుకుంటాం మేము. అయినా జగన్మోహన్ రెడ్డిని దిగజారి
మాట్లాడటం లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన హార్బరు 2 సంవత్సరాల నుంచి పనులు జరగటంలే. ఎవరయ్యా కాంట్రాక్టరు? నీ ఎంపీ, ఈ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథరెడ్డి. ఎందుకు చేయించలా నువ్వు? మేడా రఘునాథరెడ్డి చేత నీ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథరెడ్డి చేత ఎందుకు పనులు పూర్తి చేయించలా? కాని పనులకు కూడా 2024 మార్చికి మొత్తం దోచేశారే. మీరందరూ ఊడ్చుకొని పోతే మేం పనులు చేస్తున్నాం. ఇప్పుడు మేం పనులు చేస్తున్నాం. రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు, మొత్తం మేం పనులు చేస్తున్నాం. మీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి పనులు చేయకపోతే ఎవరు దానికి కారణం? చెయ్యి. జోలదిన్న ఫిషింగ్ హార్బరు నువ్వు ఇచ్చిన ఎన్నికల అప్పుల్లో, 2019 ఎన్నికల అప్పుల్లో నువ్వు ఇచ్చిన హార్బర్లో విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా? నీ ఎంపీ ఆ ఫిషింగ్ హార్బర్లు ఎలా నిర్మించాడో వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా జగన్ అని అడుగుతున్నా. నీ ఎంపీ పని చేయకపోతే ఎవడే దానికి? ఏడొచ్చి మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి 2 సంవత్సరాల పని పూర్తి చేయలా. నేను నీకు నెల ముందే ఛాలెంజ్ చేశాను. 1250 కోట్లు ఆయన తెచ్చిపెట్టేవాడంట. నీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో జగన్ ఒక్క బోట్ ఇచ్చావా? జగన్ ఒక్క వలిచ్చావా? ఒక్క తెప్పిచ్చావా? ఒక సైకిల్ ఇచ్చావా? ఒక ఐస్ బాక్స్ ఇచ్చావా? ఒక మోపెడ్ ఇచ్చావా? నువ్వా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని గురించి వార్నింగ్లు ఇస్తావా? 5 ఏళ్ల నీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఒక్క తెప్ప ఈలేని అసమర్థుడు ప్రభుత్వం మీది. మీరేంటి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించేది? మత్స్యకారులకి ఏదైనా చేశాం అని చెప్పే హక్కు మాకుంది, ధైర్యం మాకుంది. చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడుది. మత్స్యకారుల్ని మోసం, ద్రోహం చేసిన కుటుంబం నీది, నీ అయ్య రాజశేఖర రెడ్డిది. 5 సంవత్సరాలు ఎందుకు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే జువల్దిన్నికి శాంక్షన్ ఇవ్వాల? జువల్దిన్నికి 5 సంవత్సరాలు. 2008 సోనియా గాంధీ ఇక్కడ పోర్టు ఓపెన్ చేస్తే అక్కడ హార్బర్ ఓపెన్ కావాలి. ఎవడు ముఖ్యమంత్రి? నీ తండ్రి రాజశేఖర రెడ్డి శాంక్షన్ చేశాడా? ఇచ్చారా మీరు హార్బరు? మేము తెచ్చాం. హార్బర్ మాది. చంద్రబాబు నాయుడు ఇచ్చారు, వెంకయ్యనాయుడు గారు సహకరించారు. మేము తెచ్చిన హార్బర్ టెండర్లు పిలుచుకొని కాంట్రాక్టులు చేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మత్స్యకార గ్రామాలన్నీ అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాంటి మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏది దొరకలేక ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఎక్కువ మంది ఈ యొక్క యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని బాధతోటి ఆయన ఎక్కడ పరిశ్రమలు పెట్టినా ఆ పరిశ్రమలు పెట్టే వాళ్ళని తాట తీస్తాను, తోలు తీస్తానని చెప్పి భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం కూడా మంచిది కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జువలదిన్న ఫిషింగ్ హార్బర్లో మొట్టమొదటిగా దీనికి శాంక్షన్ అప్రూవల్ అన్నీ తీసుకొచ్చింది కూడా ఆనాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో 2014 మార్చి 11వ తారీఖున అఫిషియల్గా ఈ జువలదిన్న ఫిషింగ్ హార్బర్కి ఈ యొక్క పర్మిషన్స్ అన్నీ పూర్తయి అఫిషియల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క మత్స్యకారుల కుటుంబాలని అలాగే
వీళ్ళు చేపలకు వేటలకు వెళ్తున్నప్పుడు పడుతున్న ఇబ్బందిని గుర్తించి ఆ రోజే ఈ ప్రపోజల్స్ అన్నీ రెడీ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాల్లో వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిపించుకొని కేవలం వాళ్ళ ఎంపీకే ఈ టెండర్లు ఇచ్చి ఈ యొక్క 5 సంవత్సరాల్లో పూర్తి చేయకుండా పోను మేము అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో మిగిలిపోయిన 30 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ జ్యువెలదిన్న ఫిషింగ్ హార్బర్లో పూర్తి చేయడం జరిగింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం పూర్తిగా చేయలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మేము మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అయినాక ఈ యొక్క 2 సంవత్సరాల్లో సుమారుగా 30 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఫిషింగ్ హార్బర్లో పూర్తి చేయడం జరిగింది. సరే, ఈ యొక్క ఫిషింగ్ హార్బర్తో పాటు అక్కడ ఈ సాగర్ డిఫెన్స్ కంపెనీని ఒకటి తీసుకొని వస్తే చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనే ఒక ఆలోచనతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యొక్క సాగర్ డిఫెన్స్ అనే ఒక కంపెనీ ఇది ఈ యొక్క ఓషనోగ్రఫీ టెక్నాలజీ పైన ఈ యొక్క కంపెనీని సుమారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దీన్ని స్వయంగా పర్యవేక్షించి ఈ యొక్క కంపెనీని ఆంధ్ర రాష్ట్రంలో పెడితే బాగుంటుందని ఒక ఆలోచనతోటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి అలాగే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడంతో ఈ యొక్క కంపెనీని జువ్వలదిన్నెలో అయితే బాగుంటుందని చెప్పి ఫీజిబిలిటీ కూడా అక్కడ బాగుంటుందనే ఆలోచనతో ఈ కంపెనీ పెట్టడం జరిగింది. దీనివల్ల అనేక మందికి ఈ యొక్క ఉపాధి అవకాశాలు కానీ అలాగే ఈ యొక్క చేపల వేటకెళ్ళే సమయంలో ఎక్కడెక్కడ దీనికి మనం ఫిషింగ్ అనుకూలమైన ప్రదేశాలు ఏ ఉంటాయో అవన్నీ టెక్నాలజీతోటి ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటి ఈ కంపెనీని తీసుకొని రావడం జరిగింది.